అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మికుంట మండలం సీతంపేటలో ఈ ఘటన జరిగింది. కడుపు నొప్పి భరించలేక 5 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2016లో దివ్యతో చంద్రశేఖర్కు వివాహం జరిగింది. ఇక భార్య దూరం కావడంతో చంద్రశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక అత్తవారింట్లోనే ఉంటూ ఉన్న క్రమంలో కూడా అత్తింట్లోనే ఉరివేసుకొని ఎస్ఐ బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇక భార్య మరణాన్ని తట్టుకోలేక ఇటు తన భర్త ఎస్ఐ కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అసలు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ ముఖ్యంగా దేశ్ చంద్రశేఖర్ తన భార్య మొన్న ఏదైతే బుధవారం రోజు తన భార్య కడుపు నొప్పితో బాధపడుతూ గన్నేరు పప్పు ముంగి తను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా తను ఇది మొత్తం కూడా చేసిన తర్వాత హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ మరి చికిత్స పొందుతూ కూడా ఆమె మరణించిన పరిస్థితి. ముఖ్యంగా ఇదంతా జరిగిన తర్వాత కూడా ఏదైతే ఆ భార్య దివ్యకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఆ సంస్కరణ రోజు మొత్తం కూడా చంద్రశేఖర్ ని మొత్తం తప్పుబట్టి, అంటే దివ్య మరణానికి మరి చంద్రశేఖర్ కారణం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి చంద్రశేఖర్ కూడా మరి ఏమి పాల్పోక అటు భార్య లేదు, ఇటు విభేదాలు వస్తా ఉన్నాయి. సో అందరూ అనుమానిస్తా ఉన్నారు. భార్య మరణానికి చంద్రశేఖరే కారణమని అందరూ ఆరోపిస్తున్నారు, అనుమానిస్తున్నారు. సో ఇదంతా కారణంతో కూడా తీవ్ర మనోవేదనకు గురైన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా చంద్రశేఖర్ మరి ఆ చిన్న కర్మ రోజే ఇది చేసుకోవడం కరీంనగర్ 2 టౌన్ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతిలోకి గురైంది. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో భార్యలు కొన్ని విషయాలు చూసినాం. భార్యలు ప్రియులతో కుమ్మక్కై మొత్తం కూడా భర్తలను హతమార్చే ప్రయత్నంలో భాగంగా నిన్న డ్రమ్ముకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ లో ఏదైతే డ్రమ్ము ఘటన ఉందో ఆ డ్రమ్ము ఘటన చూసాం. కానీ భార్య లేదు, భార్యకు సంబంధించి కొంత మనస్తాపం చెంది మరి భర్త ఈ బలవన్మరణానికి పాల్పడడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే సత్య, ఎస్ఐ భార్య చనిపోవడంతో కూడా ఎస్ఐ మీద ఆరోపణలు గానీ అనుమానాలు గానీ తలెత్తాయి. మరి ఈ అంశంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారా? డెఫినెట్ గా ఇప్పటికే వాళ్ళు మొన్న జరిగిన సిచ్యువేషన్ అంటే దివ్య ఎలా చనిపోయింది ఏంటి అనే దానిపైన కూడా సో వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే చేసేటప్పుడు అంటే అంతిమ యాత్రలో కూడా ఈయన పైన చంద్రశేఖర్ పైన ఇటు భార్య తరపు తల్లిదండ్రులు కావచ్చు, బావమరుదులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా కొంత ఈయన పైన అనుమానంతో దాడి చేయడం జరిగింది. మా కూతురు మరణానికి నువ్వే కారణం, మా కూతురు నువ్వు చేయబట్టే మరణించింది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం, ఇవంతా కూడా కొంత మనస్తాపానికి గురైనటువంటి చంద్రశేఖర్ కూడా మరి ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్య, కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? కుటుంబ సభ్యులు గానీ చుట్టుపక్కల వాళ్ళు గానీ అంటే ఈ దంపతుల మధ్య గొడవలు ఉంటాయా గతంలో? డెఫినెట్ గా చిన్న చిన్న గొడవలు ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అనేది అక్కడ చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ చిన్న గొడవలకి ఈ మరణానికి, దివ్య మరణానికి సంబంధం లేదు అనేది కూడా మరి ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా అన్ని విషయాలు అంటే లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఫ్యామిలీ అన్నప్పుడు, ఫ్యామిలీ దాంపత్య జీవితం అన్నప్పుడు దాదాపు మరి వీళ్ళు 2016లో పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళిద్దరు దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాలు కావస్తుంది. సో 10 సంవత్సరాల్లో ఎంతో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు కాక, కానీ ఆ గొడవలకి ఈ మరణానికి, దివ్య మరణానికి ఎలాంటి సంబంధం లేదనేది మరి చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి చంద్రశేఖర్ కూడా చాలా మంచివాడు అని చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ముఖ్యంగా ఇక్కడ మనస్తాపానికి గురైనటువంటి చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎందుకంటే అటు ఒకవైపు అత్యంత సన్నిహితంగా, అత్యంత ప్రేమగా చూసుకునేటువంటి భార్య లేదు. సో ఒకవైపు బంధువులందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. బంధువులు ఏమీ తెలియకుండా నా పైన నిందలు వేస్తా ఉన్నారు. ఇంకా నేను ఏం బతికి ఎందుకు? అంటే సత్య, ఇక్కడ ఇంకో అంశం చూస్తే కనుక కనీసం పిల్లల పరిస్థితిని కూడా ఆలోచించకుండా ఈ ఆత్మహత్య చేసుకోవటం మాత్రం చాలా బాధాకర అంశంగా మారింది.
ఎస్ డెఫినెట్ గా ఒక ఉన్నత స్థాయి వ్యక్తి ఎస్ఐ అంటే ట్రైనింగ్ లో ఎంత కఠినమైనటువంటి నిధులు నిర్వహిస్తారు. ట్రైనింగ్ లో కూడా వాళ్ళకి చాలా కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. సో అంటే అది ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, మొత్తం కూడా మంచి అంటే గట్టి ట్రైనింగ్ ఉంటుంది. ఇట్లా అంటే 10 మందికి ఇటు ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆయన పనిచేస్తున్నాడంటే ఆ ఏరియాకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు చూడాల్సినటువంటి ఆ వ్యక్తి ప్రస్తుతం మరి మొత్తం కూడా అలాంటి వ్యక్తి ఇలాంటి ఘటన చేసుకోవడం, మరి ప్రస్తుతం మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ఆయన ఇట్లా నిర్ణయం తీసుకోవడం కూడా మొత్తం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరి ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆయన బ్రతికుంటే బాగుండేది. ఇక్కడ నుంచి అంటే కరీంనగర్ నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయి మరి ఇక్కడ వేరే దగ్గర పిల్లల్ని చూసుకుంటూ ఉంటే బాగుండే అనేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరమైన ఈ అంశం మీద పోలీసులు కేసు నమోదు చేశారా? డెఫినెట్ గా అంటే దివ్య మరణించిన రోజే ఆ రోజు నుంచే కేసు దర్యాప్తు అవుతుంది. ఒకవైపు భర్త తల్లిదండ్రులు అంటే దివ్య మరణం తర్వాత దివ్య తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సో చంద్రశేఖర్ రావు పైన కూడా మరి కేసు నమోదు చేసుకొని చంద్రశేఖర్ మీద కూడా కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ తప్పేమైనా ఉందా, లేదంటే దివ్య తప్పేమైనా ఉందా అనేది కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈ తరుణంలోనే సో ఇప్పుడు చంద్రశేఖర్ కూడా మరి ఈ బలోన్మరణానికి పాల్పడడం, దాంతో పాటుగా మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఘటనకు అసలు చంద్రశేఖర్ ఎందుకు మరణించారు, బలోన్మరణం చేసుకున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు ఏంటి అనేది మాత్రం పోలీసులే మొత్తం కూడా పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ సత్య, మీరు హోల్లో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఎస్ఏ బలవన్మరణం మాత్రం నిజంగా కూడా దీని మీద చాలా బాధాకర విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 పిల్లలను 2 చిన్నారులను అనాథులుగా వదిలేసి కూడా ఒక తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. అదేవిధంగా దీనికి ముందర 5 రోజుల ముందర కూడా తన భార్య చనిపోవడం, తన భార్య గన్నేరు పప్పు తిని కూడా ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి తట్టుకోలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే చెప్పారు. కానీ తన కుటుంబ సభ్యులు అంటే తన భర్తే దానికి కారణం అన్నట్లుగా కూడా ఒకంత కూడా అనుమానం వ్యక్తం చేయటం, ఆరోపణలు వ్యక్తం చేయటం కూడా తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు భార్య మరణం మీద. ఇక ఇదే సమయంలో ఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడటంతో కూడా అంటే ఒక మంచి జాబ్ ఉంది, ఒక మంచి లైఫ్ ఉంది, ఇలాంటి ఒక కుటుంబం ఈ విధంగా చిన్నాభిన్నం అయిపోవటం మీద కూడా విచారణ వ్యక్తమవుతోంది. ఇక దీంట్లో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. మరి భార్య ఎందుకు మరణించడం జరిగింది, నిజంగానే కడుపు నొప్పి కారణమా, మరి ఏమైనా ఇతరితర కారణాలు ఉన్నాయా, అదేవిధంగా ఇప్పుడు భర్త 5 రోజుల తర్వాత కూడా భర్త మరణానికి కారణం ఏంటి, అంటే ఎవరైనా ఏమైనా మాటలు అనటం వల్ల ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది.